యాక్చువల్గా దేవాలయం యొక్క ప్రాధాన్యం కూడా మన జీవితాల్లో ఇదే కదండి, పాజిటివ్ ఎనర్జీని ఇవ్వడం కోసం. అంతే కదండి. మనకి ఎలా అయితే ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, యంత్రం పెడతారు, యంత్రం పెట్టినప్పుడు ఇట్ అట్రాక్ట్స్. ఇంకోటి దాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అంటే ఒక దాన్ని తీసుకొచ్చి దానికి ఒక లైఫ్ ఇచ్చి అక్కడికి వెళ్ళడంతో నీ బాడీ అంతా ఒక సెరెనిటీలో వెళ్ళిపోతుంది, ప్రశాంతంగా ఉంటావు. గుడికి వెళ్ళగానే అందుకే ప్రశాంతంగా ఉంటుంది. కానీ శాస్త్రం ఏముంటుందంటే నీ దేహమే దేవాలయం ఉంటుంది కదా. సో అలాంటి దేహాన్ని ఒక దేవాలయంగా మలుచుకునే దాంట్లో మనం ఎప్పుడు కూడా వెలకంజలోనే ఉంటున్నాం, ఎందుకంటే దాని ఇంపార్టెన్స్ తెలియకపోవడం వల్ల. సో జీవుడు కనుక జీవుడే దేవుడు ఆ కాన్సెప్ట్లో కనుక చూడగలిగితే లాట్స్ ఆఫ్ థింగ్స్ చాలా అంటే ఇలాగా ముడిపడినవన్నీ అన్నాట్ అయిపోతాయి. ఎవరో వచ్చి ముడి తీసేసారులే అనుకుంటాం. పెద్ద ప్రమాదం కూడా చాలా తేలిగ్గా కొండంత అనుకున్న గోరంతలో పోయిందంట. అది యాక్చువల్గా మామూలుగా నేను టెంపుల్ దగ్గర ఉన్న పాజిటివ్ ఎనర్జీస్కి నేను ఇప్పుడు ఎనాలజీగా చెప్తాను. మరి ఏంటంటే బహుశా ఈ ప్రపంచంలో మన మానవ సమాజంలో ఏ ప్లేస్ అయినా సరే పాజిటివ్ ఎనర్జీతో నెగిటివ్ ఎనర్జీతో మిక్స్, ఓన్లీ నెగిటివ్ ఎనర్జీతో ఉండడం జరుగుతుంది. ఉదాహరణ శ్మశానం, ఓన్లీ నెగిటివ్ ఎనర్జీ. ఈవెన్ హాస్పిటల్స్ కూడా వాట్ ఐ బిలీవ్, హాస్పిటల్స్ రోగి నెగిటివ్ ఎనర్జీతో ఉంటాడు, రోగి యొక్క బంధువులు నెగిటివ్ ఎనర్జీతో ఉంటారు. ఈవెన్ కొంతవరకు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది అక్కడున్న స్టాఫ్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి కొంత స్ట్రెస్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది ఇలా. సో నెగిటివ్ ఎనర్జీస్ మాత్రమే ఇక్కడ రివాల్వ్ అవుతూ ఉంటాయి. టెంపుల్కి వెళ్దాం, లోపలికి వెళ్ళేవాళ్ళు ఆ ఆపద్బాంధవుడు, ఆ మహాశక్తి, ఆ తిరుమలేశుడు, ఆ విష్ణుమూర్తి, ఆ అమ్మవారు నన్ను కాపాడుతుంది అనే ఒక ఆశావాహ దృక్పథంతో ఒక పాజిటివ్ ఎనర్జీతో లోపలికి వెళ్తాడు. బయటకు వచ్చేవాడు అమ్మయ్యా అసలు ఎంత కళగా ఉంటుందో వాళ్ళ మొహం. నాకు దర్శనం ఎగిరెగిరి చూస్తూ 2 క్షణాలు చూసినా చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు దర్శనమైంది, ఆ దేవదేవుడు నన్ను చాలా బాగా జరిగింది. సో లోపలికి వెళ్ళేవాడు పాజిటివ్ ఎనర్జీ వెళ్తారు, వచ్చేవాడు పాజిటివ్. ఒక పాజిటివ్ ఎనర్జీని ఇవ్వడం కోసం మానవ సమాజాల్లో ఉండే ఒక విధమైన నెగిటివ్ ఎనర్జీని పోగొట్టడం కోసం మనందరము నెగిటివ్ ఎనర్జీని ఎక్కడొక్కడ ఏదో రూపంలో పొందక తప్పదు. మరణాలు జరుగుతూ ఉంటాయి, అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, సక్సెస్ ఫెయిల్. అందుకే ఇప్పుడు మన హాస్పిటల్స్ అంటున్నాం కానీ వైద్యాలయం అంటాం. వైద్యాలయం అంటే అక్కడ మనకు జరగాల్సినవి జరుగుతూ ఎలాంటి దాంట్లో వెళ్తున్నావు అంటే ఇప్పుడు హాస్పిటల్స్ డిసీజెస్ని తగ్గిస్తాయండి, హెల్తీ ఎన్విరాన్మెంట్ ఇవ్వండి కదండి. మన వైద్యాలయాలు అంటే హోలిస్టిక్ ట్రెడిషనల్ వే ఆఫ్ లివింగ్ లో దిస్ కెన్ బి పాసిబుల్. దాన్ని మనం చూడాల్సిన దృక్పథంతో మాత్రమే చూస్తే అర్థమవుతుందండి. మనం ఒక ప్రాబ్లం వెళ్ళామనుకోండి, నీకు తగ్గదు అంటే ఇంకా భయపడిపోతాం కదండి. ఈవెన్ మోడర్న్ మెడిసిన్ వాజ్ నాట్ లైక్ దట్. అందులో ప్లాసిబో ఎఫెక్ట్ అనే పదం వాడతాం కదండి, చాలా సింపుల్ కాబట్టి. కాకపోతే అక్కడ కూడా నీ ట్రాన్స్ఫర్మేషన్ లోపల నీ చేసుకుంటుంది అనుకునే ఒక నమ్మకంగా నాకు ప్రొవైడ్ చేశారనుకోండి, ఇంత ఫాస్ట్ లెవెల్లో ఉండే ఈ రిగ్రెషన్స్, ఈ సర్జరీస్ ఫెయిల్ అవ్వడం, ఇలాంటి ఒత్తిడి నుంచి తప్పించుకుంటాం. ఎందుకంటే ఒత్తిడి కూడా నెగిటివ్ ఎనర్జీయే, అంతే కదా. అండ్ డిప్రెషన్ నెగిటివ్ ఎనర్జీయే. నా వల్ల కాదు అన్నది ఏదైనా సరే అంటే అసలు ఇబ్బంది కన్నా చెయ్యలేనేమో ఇంక ఇంతే అనేటప్పటికీ ఇంకా డీలా పడిపోతాం, ఇంకా నా లైఫ్ అయిపోయింది అనుకుంటాం. అది మానసికంగా ఎంత కృంగదీస్తుందంటే యూ మిస్ యువర్ సెల్ఫ్, మనల్ని మనతో డిస్కనెక్ట్ చేసేస్తుంది. ఇది ఇలా ఉంటే ఒక గుడికి వెళ్తాం, ఆ గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం ఇది చేసుకుని వెళ్తాం, ఎందుకో తెలీదు ఒక అలలాగా వెళ్ళిపోతాం. ఇట్స్ లైక్ ఇట్ క్యారీస్ యూ. బయటికి రాగానే ఊరు తిరిగిన అక్కడ వెళ్ళినందుకు ఏ నొప్పులు ఉండవండి, వీళ్ళకి ఇళ్ళకి తిరిగి వస్తే నొప్పులు వస్తాయి. వీళ్ళు ఏమనుకుంటారు ఇంట్లోనే అంటే ఇంటికి రాగానే అనుకుంటారు, కానీ ఆ ప్లేస్కి ఒక అయనైజింగ్ ఉంది, ఒక ఎనర్జీ అయనైజింగ్. శంకరాచార్యుల వారు దేశమంతా తిరుగుతూ ఎక్కడైతే గూఢంగా శక్తి ఉందో అక్కడ స్థాపన చేయడం జరిగింది, శ్రీచక్ర స్థాపన. ఈ పీఠాలు అంటే భూమికి ఉండే వాల్యూ ఎంత ఉంది, కొండల మీద ఎందుకు ఉంటుంది, ఇవన్నీ తరిచి చూస్తే అరుణాచలం అంతమంది ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు, ఏముంటుంది అక్కడ?
మనకి తెలియని ఒక మార్మిక శక్తి మనతో సింక్ అయిపోతుంది, మనం కేవలం అక్కడికి వెళ్ళడం వల్ల. కానీ మనం ఆలోచనలు ఏమైనా పరిపక్వంగా లేకుండా లో లెవెల్లో ఉన్నామనుకోండి, భారంగా తయారై బయటకు వస్తాం. అక్కడ ఉన్నంత వరకు న్యూట్రల్ ఎఫెక్ట్, నో పాజిటివ్ నో నెగిటివ్, ఓన్లీ ఎనర్జీ ఇస్ దేర్. సో స్థితిగతులు ఎప్పుడూ కూడా పాజిటివ్ నెగిటివ్ లేకుండా ఎనర్జీ వైజ్ గా చూస్తే యూఆర్ క్లియర్, న్యూట్రల్ ఉంటుంది. లైక్ ఎలా అయితే ఈక్వేటర్ దగ్గర ఉండే ఒక పీక్ ఉంటుంది కదండి, సో అలాంటి ఒక ఎనర్జీ డ్రివెన్ ఫోర్స్ విల్ బి జనరేటెడ్. అవి మనకి కళల్లో వస్తాయి, స్కిల్స్ అంటాం కదా, డాన్స్ లో, మ్యూజిక్ లో, ప్రతి దాంట్లో ఉంటుందండి ఇది. ఇలాంటిది ఒకటి ఉంటుంటున్నప్పుడు మనం ఎలా చదువుకున్నా, మోడర్న్ ఎడ్యుకేషన్ ఏది నేర్చుకున్నా, ఎనీథింగ్ నాలెడ్జ్ అన్నది ఆల్వేస్ ఇట్ షుడ్ కనెక్ట్ విత్ ద డివైన్. సో ఆ డివినిటీకి దగ్గరగా ఉండే నాలెడ్జ్ విల్ టర్న్ టు విజ్డమ్. వెన్ ద విజ్డమ్ ఇస్ దేర్, నథింగ్ బాదర్స్ యూ. సో ఆ జ్ఞాన భాండారం తోటి దాని దగ్గరికి వెళ్ళేటప్పటికి అలాంటి జ్ఞానాగ్ని దగ్గర ఎనర్జీ అంటా ఉందని అంతే. అయితే మీరు సఫిక్స్ ప్రిఫిక్స్ మన రియాక్షన్స్, మన ఎమోషన్లు, మన ఉండే తీర్ల వల్ల వస్తున్నవి తప్ప అన్నది క్లియర్ గా అర్థమైపోతుంది.